నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు ఆర్ 360 న్యూస్. అనుమతులు లేని డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి అని కర్నూలులో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కర్నూలు జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యాన్ని విడనాడి చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సీను మాట్లాడుతూ కర్నూలు నగరంలో పుట్టగొడుగుల్లాగా డయాగ్నోస్టిక్స్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుండి వేలకు వేల రూపాయలు దండుకుంటున్నారు అని వారు ఆరోపించారు. ప్రైవేట్ ఆసుపత్రులలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెబుతున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి చర్యలు తీసుకోవాలి అని, లేదంటే వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అనుమతి లేని లాభాలపై చర్యలు తీసుకోకపోవడం అంటే అనుమతి లేని లాభాలను వెంటనే ప్రభుత్వ అనుమతి లేని లాభాలను వెంటనే ప్రభుత్వ అనుమతి లేకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న యాజమాన్యాల సమాఖ్య ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న లాభాలను వెంటనే ప్రభుత్వ వైఖరి వైద్య ఆరోగ్య శాఖ అధికారుల లక్ష్య వైఖరి ప్రైవేట్ కార్పొరేట్ ఆగడాలను అరికట్టలేని డిఎంఎన్హెచ్ అధికారుల లక్ష్య వైఖరి కార్పొరేట్ హాస్పిటల్లో పోరాటం అనుమతి లేని లాభాలు సీజ్ చేసేంత వరకు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల పట్ల ప్రభుత్వ అధికారుల లక్ష్య వైఖరి అనుమతి లేని లాభాలను వెంటనే అనుమతి లేని లాభాలు సీజ్ చేసేంత వరకు అనుమతి లేని లాభాలను సీజ్ చేసేంత వరకు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించండి. అనుమతి లేని లాభాలు సీజ్ చేసేంత వరకు ప్రభుత్వ అనుమతి లేని లాభాలను వెంటనే పోరాటం అనుమతి లేని లాభాలు సీజ్ చేసేంత వరకు ప్రభుత్వ నిబంధనలు పాటించండి. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్లపై వెంటనే తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించండి. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్లపై వెంటనే తీసుకోవాలి. ప్రభుత్వ అనుమతి లేని లాభాలపై వెంటనే తీసుకోవాలి. ప్రభుత్వ అనుమతి లేని లాభాలపై వెంటనే. ఈరోజు అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ముందు ఆందోళన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే డిఎంఎన్హెచ్ఓ కార్యాలయానికి కూతవేటు దూరంలో పదుల సంఖ్యలో ప్రైవేట్ ల్యాబులు ప్రభుత్వ అనుమతి లేకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ రోగులను దోపిడీ చేస్తున్న వీటిపైన గత 3 సంవత్సరాల నుంచి విద్యార్థి యువజన సంఘాలుగా జిల్లా వైద్య శాఖ ఆరోగ్య అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. దాంతోపాటు గతంలో జూలై 27వ తేదీన కొత్త బస్టాండ్ తగ్గినటువంటి యశోద నర్సింగ్ హోమ్లో భ్రూణహత్య జరిగినటువంటి అనుమానాలు ఉన్నాయి, దీనిపైన విచారణ చేయాలని చెప్పేసి జూలై నెల 27వ తేదీన ఆధారాలతో సహా ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు దానిపైన ఎంక్వైరీ కూడా జరగలేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ, ఆరోగ్యశ్రీ ద్వారా అప్రూవల్ అయినప్పటికీ వేలకు వేలు మరలా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి హాస్పిటల్ పైన చర్యలు తీసుకోండి, మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి డిఎంఎన్హెచ్ఓ గారికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఏఎన్ఎంగా నర్సులు పనిచేసినటువంటి నర్సులు కూడా సమయం పాటించట్లేదు, విధులు నిర్వర్తించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి డిఎంఎన్హెచ్ఓ గారి దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినా వాటిపైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఈరోజు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. డిఎంఎన్హెచ్ఓ గారు ఇప్పటికైనా స్పందించాలి. ఒక సమస్య పైన ఏదైనా ఒక ప్రైవేట్ హాస్పిటల్ పైన ఒక సమస్య వస్తే ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలి తప్ప అది మా పరిధి కాదనేటువంటి సాకులు చెప్తూ ఈరోజు తప్పించుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటే మాత్రం విద్యార్థి యువజన సంఘాలుగా చూస్తూ ఊరుకోమని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడే కూతవేటు దూరంలో దాదాపు 18 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఎలాంటి మౌలిక వసతులు లేకుండా, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా వైద్య పరీక్షలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గేటు దగ్గర కాపలా కాస్తూ అక్కడ జనరల్ హాస్పిటల్లో లేట్ అవుతుంది, మా దగ్గరకు వస్తే మేము 10 నిమిషాల్లో మీకు రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి పేషెంట్ల నుంచి తీసుకువెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ వైద్య పరీక్షలు చెల్లవని చెప్పేసి డాక్టర్లు ఎన్నికి పంపించినటువంటి పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి డిఎంఎన్హెచ్ఓ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు నిర్లక్ష్యం విడనాడి ఈ
ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లపైన చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ప్రభుత్వ అనుమతి పొందినటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్లో వాళ్ళు ఏ పరీక్షకు ఎంత డబ్బులు వసూలు చేస్తున్నాం అనేటువంటిది చిటీ చాట్ ఏర్పాటు చేసి బహిరంగంగా అందరూ కనిపించే విధంగా ఉండాలని చెప్పేసి నిబంధన ఉన్నప్పటికీ ఏ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఆ నిబంధనను పాటించడం లేదు. వీటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిఎంఎన్హెచ్ఓ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ముందు ధర్నా చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కర్నూలు నగరము జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తలమానికంగా ఉన్నటువంటి ఈ కర్నూలు నగరంలో అనునిత్యం రోగులు చాలామంది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వస్తూ ఉంటారు. అందులో భాగంగానే రోగ నిర్ధారణ కొరకు సంబంధించినటువంటి వార్డులోకి వెళ్తే ఇక్కడ సరైన పరికరాలు లేవు, సరైన యంత్రాలు లేవు, సదుపాయాలు లేవని కుంటి సాగు చెప్పి ప్రైవేట్ ల్యాబ్లకు ధనార్జన ధ్యేయంగా వాళ్ళకు పంపించడం జరుగుతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ డాక్టర్లు, ప్రైవేట్ ల్యాబులు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు, పలానా ల్యాబ్కు పోతే ఖచ్చితమైన రిపోర్ట్ వస్తూ ఉందని చెప్పేసి ఈరోజు వచ్చినటువంటి రోగులను వెనక్కి పంపడం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా జిల్లా ప్రధాన వైద్యాధికారికి కూడా పలు దఫాలుగా మేము విన్నవించినప్పటికీ ఈ విషయం పైన కుంటి సాగులు చెప్తూ దాటవేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇందాక మా నాయకులు చెప్పినట్టు యశోద హాస్పిటల్, బాలాజీ నర్సింగ్ హోము, మరి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు కూడా నియమ నిబంధనలు తుంగలో తొక్కి అత్యధికమైనటువంటి ఫీజులు వసూలు చేసి రోగుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి దాపురించింది. ఈరోజు పేదోడికి వైద్యం అందని ద్రాక్ష వల్లే తయారవుతుందంటే, ఈ విధంగా తయారవుతూ ఉందంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యాలు వైఖరి తప్ప